హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని సుచిత్రాకు వచ్చేసాం. సుచిత్రాలో ఉంటున్న మంజుల గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి మనల్ని ఆహ్వానించారు. మరి మంజుల గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమ్ ఆన్, లెట్స్ గో. మంజుల గారు నమస్తే అండి. మరో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సో మీకు తెలిసిందే మన పెరటి రుచుల కార్యక్రమం మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో సో మీ మిద్దె తోటలోంచి మొక్క కానీ కాయ కానీ పువ్వు కానీ పండు కానీ ఏదైనా చూపించి ఈ మొక్క ఏంటి గెస్ట్ చేయని మనం క్వశ్చన్ అడుగుతూ ఉంటాం. మరి ఈనాటి ఎపిసోడ్లో ఏ మొక్క చూపించబోతున్నారు మా ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఇది ఒక చెట్టు అండి. ఓకే, ఇది నా చిన్నప్పుడు మా ఫాదర్ దగ్గర కూడా ఉండేది. అంటే ఇది హింట్ ఇస్తారా? ఫ్రూటా వెజిటేబుల్? ఫ్రూట్ అండి. ఫ్రూట్. ఓకే, సో గెస్ చేయండి. ఇంకా పిందలేం లేవు, ఇప్పుడే మొన్న రీసెంట్ గా పెట్టాను. రీసెంట్గా నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా దొరికింది. ఓకే, ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా పెరుగుతుందంటే అంతే ఉంటుందా? ఇంకొంచెం హైట్ అవుతుంది. ఇంకా హైట్ అవుతుంది. ఓకే, కింద పెట్టినా కూడా మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంతే హైట్ ఉండేది. ఓకే, కానీ చాలా ఈల్డ్ చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ ఫ్రూట్ అండి. ఓకే, సో చూడండి, గెస్ చేయండి ఆన్సరు. అది ఫ్రూట్ మొక్క. ఆకులు చూస్తుంటే ఏదో సామాన్య మానవుడికి చాలా దగ్గరగా ఉన్న ఫ్రూట్ లాగా అనిపిస్తూ ఉంది నాకు కొద్దిగా. సో గెస్ చేయండి ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. సో తోటలోకి ఎంటర్ అయిపోదామండి. ఇది హైడ్రాంజియా అండి. ఇప్పుడే పువ్వు వస్తుంది. ఫస్ట్ టైం మొన్నే పెట్టాను. ఇది అన్ని 100 వరహాల టైప్లో. ఇదొక హైడ్రాంజియా అండి, ఇప్పుడే వస్తుంది పువ్వు. ఓకే, పువ్వు రావడమే గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ కాదు, మొగ్గ. ఇదిగో పర్పుల్ అవుతుంది, పింక్ అవుతుంది. నేను పర్పుల్ ఒకటి, పింక్ చాలా ఉన్నాయి. 1 2 3 అదిగో అన్నిటికీ వస్తున్నాయండి. ఇప్పుడు సీజన్, ఇంత పెద్ద బంచ్ వస్తుందండి. వీటిలోనే ఇదిగో టమాటాలు అన్ని లేసి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రోజెస్ అండి. ఇదిగో ఇదో చుక్క గీతలు రోజే అండి. రోజే అండి, గులాబీ. ఇవన్నీ రకరకాల. మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయండి? మీ ఫాదర్ దగ్గర 100 టైప్స్ ఆఫ్ గులాబీ దగ్గర ఒక 50 ఉంటాయండి. 50 ఉన్నాయి. ఓకే, సో ఆయనంత రీచ్ కాకుండా సగంలో వచ్చారనమాట. నెక్స్ట్ ఇయర్. సో బ్లాక్ రోజ్ కూడా మీరు అదే కదండి? అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉందండి బ్లాక్. ఇది అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? బ్లాది గ్రోమోరే. ఓకే, అది వచ్చాయండి ఒకసారి? వచ్చింది. నేను మొన్న ప్రూనింగ్ పెద్ద ఇదిగో స్టార్ ఫ్రూట్ అంత హైట్ అయిపోయింది. సో మొన్నే ప్రూనింగ్ చేసా, కట్ చేసేసా మళ్ళీ, ఎందుకంటే అంత హైట్ అయ్యి పువ్వు పూయడం కష్టం అని. ఇది స్టార్ ఫ్రూట్ అండి. వచ్చినాయి. అదంతా ఏంటంటే పింక్ అంతా అదే పువ్వు. అది పువ్వు కదా? పువ్వు అండి, పూత ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది వచ్చిందండి ఇంత? వచ్చినాయి, ఒక 10 వరకు వచ్చినాయండి కాయలు. ఓకే, ఇది పెట్టి ఎన్ని రోజులు అయిపోయిందండి? 2 years అయింది. 2 years అయింది. ఓకే, ఇది మొన్నే పెట్టానండి, పింక్. అది త్రిబుల్ కలర్ రోజ్ అండి. ఫస్ట్ డే ఒక రోజు కట్లా ఉంటుంది, నెక్స్ట్ డేకి చుట్టూ పెటలు పింక్ వస్తుంది, థర్డ్ డేకి ఇంకొంచెం పింక్ అవుతుంది, ఫోర్త్ డేకి ఇలా అవుతుంది. డే బై డే కలర్ చేంజ్ వస్తుంది. ఇది ఒకటి గంధం రంగు ఇదండి. ఇది కూడా గీతలు వస్తుంది. సో మీరు అది చెప్పినట్టు ఒకటేసారి ఫస్ట్ వచ్చినప్పుడు కట్ చేసేస్తే ఆ బ్యూటీ ఉండదు, మీకు కనిపించదు. అది సింహాచలం సంపెంగ అండి. ఏం కలర్ అండి? ఎల్లో, ఆరెంజ్. ఇందులో ఇది ఎల్లో కనకాంబరం అండి. ఇక్కడ చామంతి, ఇదిగోండి ఇదంతా కూడా ఉంది. ఇది ఒక రకమైన ఆరెంజ్ కలర్ చామంతి అండి. మళ్ళీ నేను షేడ్ కోసం మొత్తం ప్రూనింగ్ చేసేసాను పూలు అయిపోయినాక.
సో ఈ సమ్మర్లో వాటర్ ఎలా ఇచ్చుకోవాలంటే 2 times ఇవ్వాలంటారా లేకుంటే 1 time ఏనా? నేనైతే కుండీలే కదండి, నా చిన్న చిన్న కుండీలు ఇట్లా ఉన్నాయి కాబట్టి నేను డైలీ ఇస్తానండి. ఈవినింగ్ 5-5:30 ఆ టైంలో అరౌండ్ వచ్చి ఒక్కసారి వాటరింగ్ చేసేసిన తర్వాత ఒక్కసారి మొక్కల మీద ఫుల్ పైన జల్లుతానండి. కొంచెం ఆ వేడి తగ్గుతుంది, మొక్క ఆకుల మీద ఉన్న వేడి మనకు కొంచెం పాపం వాటికి ఇది అవ్వాలి కదా, తగ్గుతుంది. అప్పుడు అవే దే విల్ ఫీల్ హ్యాపీ. ఓకే, అంటే ఇప్పుడు మీరంటే రెగ్యులర్ గార్డెన్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అంటే ఎంత వాటర్ ఎలా చూసుకోవాలి? జస్ట్ పోయాలండి. ఇదిగో ఇట్లా మనం హైట్ వరకు ఎక్కువ నిలబడద్దు, జస్ట్ పొయ్యండి. జస్ట్ తడుస్తుంది కదా, తడిచిన వరకు ఉంచి ఆపేయండి, తీసేయచ్చు. మొత్తం కారిపోయింది అనుకోండి, మళ్ళీ దాంట్లో వేసిన న్యూట్రియంట్స్ కారిపోతాయి. అది మెయిన్. ఎక్కువ వాటర్ వేయద్దు, కొంచెం ఒకసారి పెడితే మొత్తం తడుస్తుంది కదా, తడిసినాక ఆపేసేయండి. ఎందుకంటే డైలీ ఇస్తున్నప్పుడు సరిపోతుంది. మళ్ళీ లేకపోతే మీరు ఎక్కువ ఇచ్చేసారనుకోండి, ఆ వాటర్ అంతా కిందకు వచ్చేసింది, దానిలో ఉన్న న్యూట్రియంట్స్ కూడా కిందకు వచ్చేసింది. సో హోల్స్ ఉన్నాయి కదా, వాటర్ కిందకి వెళ్ళిపోతే మంచిది. మట్టి తడుస్తుందని కాదు, మీరు ఒక్కసారి పెట్టారనుకోండి మొత్తం తడుస్తుంది. ఒకవేళ చాలలేదు అంటే మళ్ళీ ఇచ్చుకోవచ్చు. అంటే తెలుస్తుంది అట్లా మాయిశ్చర్ పెట్టినప్పుడు పచ్చిగా ఉందా లేదా అని తెలుస్తుందండి మనకి. మేము నిన్న ఇచ్చాము, ఇదిగో ఇంకా చూడండి, ఇంకా మాయిశ్చర్ ఉంది. అలాగే కొత్తగా ఇప్పుడు గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏ మొక్కతో స్టార్ట్ చేయాలంటారు? అంటే మీకంటే పడి మొలిచిపోయింది ఏది మన దానిమ్మ అంటే ఫస్ట్ ఎక్కువ ఇదే అంటే రోజెస్తో స్టార్ట్ చేసుకోవచ్చు అండి. రోజెస్, ఇవి వెజిటబుల్స్ అంటే టొమాటో, బ్రింజాలు, పచ్చిమిర్చి కూడా కొంచెం తెగులు ఎక్కువ ఉంటుందండి, చూసుకుంటూ ఉండాలి. బ్రింజాలు టమాటా అయితే బాగానే వస్తాయి, చిక్కుడు నార్మల్. లీఫీ వెజిటబుల్స్ అంటే వాళ్ళకి ఓపిక తక్కువగా ఉంటుంది కాబట్టి పెట్టంగానే. లీఫీ వెజిటబుల్స్ కూడా చాలా బెనిఫిట్ అండి. మనం ఇట్లా ఇంకా పెట్టేసి సెమీ షేడ్ పెట్టేస్తే మీకు ఇది అవ్వదండి. పాలకూర కానీ ఇవి పెడితే త్వరగా వస్తాయి కాబట్టి అది వాడుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే ఇలా పెట్టంగానే ఈ రోజు పెట్టంగానే రేపు ఎల్లుండిలో దాని ప్రాసెస్ కనిపించాలి, దాంట్లో ప్రోగ్రెస్ కనిపించకుంటే ఏంటంటే అరే వేస్ట్ రావట్లేదేమో ఇది అయిపోతారు. సో మనం యాక్చువల్గా నేను కొత్త రకాలే పెడతానండి. తోటకూర కానీ, గంగవెల్లి కూర కానీ, ఇవన్నీ అయితే నేను అసలు పెట్టాను. చూపిస్తాను చూడండి, అన్ని చెట్లలో తోటకూర ఉంటుంది. ఆ తోటకూర మాకు సరిపోతుంది. నేను అసలు ఆకుకూరలు కొని ఇప్పుడు 1 year నుంచి నేను అసలు ఆకుకూర. డిఫరెన్స్ ఏంటంటే బయట ఆకుకూరలకి లేకుంటే బయట టొమాటోలకి మనకి టేస్ట్ హెల్త్ అన్ని రకాలుగా కూడా. నేను టొమాటో కూడా ఈవెన్ ఇప్పుడు 2 months నుంచి నేను టొమాటో కొనట్లా. సో ఎలా అండి, అంటే ఇవి త్వరగా మగ్గిపోతాయి అంటారు? మగ్గిపోతుంది, అసలు మీకు ఆ టేస్టే వేరే ఉంటుంది. ఒకసారి మనం మిద్దె తోటలో పెంచుకొని స్టార్ట్ చేస్తే అసలు బయట ఏంది అంటే నేను అసలు ఆకుకూర మీరు నమ్మరు, 1 year ఒక్క కొత్తిమీర ఎప్పుడన్నా తెప్పిస్తూ ఉంటాను అంత తప్ప వేరే ఆకుకూర నేను కొనానండి. ఒకసారి అలవాటు పడ్డామంటే కష్టం. ఇంకా బయట ఉంది నా దగ్గర, చూసారు కదా 5-6 రకాల వెరైటీస్ ఉన్నాయి. ఏదో ఒకటి ఎప్పుడు వీక్లీ ట్వైస్ థ్రైస్ నేను వేస్తూనే ఉంటా, వాడుతూనే ఉంటా. ఇదిగో మా ఎవరో ఒకరికి అందరికి నైబర్స్కి ఇస్తూ ఉంటా, ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటా. పైన స్పేస్ ఉంది అంటే పెంచుకోవడం, గోంగూర ఒకటి, అవన్నీ చాలా వస్తాయి. ఇది లెమన్ గ్రాస్ అండి, లెమన్ గ్రాస్ నాకు కింద కూడా ఉన్నాయి. దీంట్లోనే ఇంకోటి కింద ఉంది, సిట్రానిల్ అని కొత్తగా వచ్చింది, అది మొన్నే ఎవరో ఇచ్చారు, తీసుకున్నా. ఇవన్నీ డిఫరెంట్, ఇవన్నీ 1 year పైందండి. ఈ వంగ ఇప్పుడు ఇది దగ్గర ఒక 20-25 కాయలు కాసి ఉంటుంది, బాగా కాస్తుందండి. ఇదిగో ఇది ఒక వెరైటీ కరివేపాకు, ఇది ఎక్కువ హైట్ పెరగదండి కానీ చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇవ్వండి. ఇదిగోండి ఆకు కూడా ముళ్ళులు ఉంటాయి. ముళ్ళవంగ ఇది పర్పుల్ కలరు, ఈ ముళ్ళవంగ గ్రీన్ అండి. గ్రీన్ అది ఎక్కడండి? అరటి హైబ్రిడ్ అండి, మన తినే అరటే హైబ్రిడ్. దాంట్లో పక్కన చిన్న వచ్చేసినాయి అండి. మొన్న కొన్ని తీసేసాను. ఇది 4 feet లో వస్తుంది గెల అన్నారు. పెట్టింది 6 months. 6 months సరిపోతుంది, కంటైనర్ సరిపోతుందనే పెట్టాను నేను. చూద్దాం, అదే కిందేమో నాకు అదే ఎండ రాక నేను అన్ని అదిగో పైకి తీసుకురావటం అవుతుంది నాకు. ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి, మొన్నే కొన్నాను, ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. అక్కడ ఒక తెల్ల పూలు చూసాం కదా, నార్మల్లీ ఇది ఒక మామూలుదండి. ఇది ఒక రకమైన పుదీనా అండి, డిఫరెంట్ వెరైటీ అండి. ఇది అసలు దీని ఫ్రాగ్రెన్సే వేరే ఉంటుంది. పుదీనా ఇది చూడండి, అసలు మామూలు పుదీనాకి దీనికి చాలా తేడా, స్మెల్ కూడా స్ట్రాంగ్ ఉందండి, చాలా స్ట్రాంగ్ ఉంది. నార్మల్ పుదీనా కంటే కూడా ఎక్కువ స్ట్రాంగ్ ఉంది. ఇదేమో యాపిల్ అండి, యాపిల్ అంటే నార్మల్ యాపిల్ అండి, నార్మల్ సిమ్లా యాపిల్ వస్తుందండి మన ఎండకి, ఏమో వస్తుంది అని ఇచ్చారు. లాస్ట్ మంత్ దీనికి వాటర్ ఎక్కువ ఇవ్వాలి దీనికి, అందుకే నేను బ్యాగ్ కూడా పెద్ద బ్యాగ్ పెట్టేసాను. రైట్ అండి. సో ఇక్కడ అన్ని వంగలే. వంగలే అదండి
ఇదండి స్ట్రాబెర్రీ జామా, గ్రేప్ జామా అంటున్నారండి. నేను మొన్న ఫుల్ చెట్టు నిండా పూత వచ్చింది, పూత వస్తుందేమో అనుకున్నా, రాలేదు. జస్ట్ మీరు వచ్చిన తర్వాతే చూసాను. ఇగోండి కాయలు వచ్చినాయి. అవి అట్లా గుత్తులు గుత్తులు కాయలు వస్తాయండి. అక్కడ ఏంటండి నెక్స్ట్ చాలా చోట్ల నెస్ట్లు ఉన్నాయండి. అవునా, సూపర్ అండి, నైస్. ఆ దానిమ్మ కూడా, ఇది కూడా పడి లేచిందేనండి. సో దానిమ్మ రెడీగా ఉందండి కట్ చేసుకోవడానికి. ఇవన్నీ వంగ, ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్. పొడుగు వంగ అట్లా అన్నీ ఉన్నాయి. అది వైట్ ముద్ద గన్నేరు అండి. ముద్ద గన్నేరు. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాం. సో గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇక్కడ ఇంకా అటు మొత్తం ఉన్నాయండి. అంటే మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది గ్రౌండ్ ఫ్లోర్? గ్రౌండ్ ఫ్లోర్. ఓకే. సో ఇక్కడే గ్రౌండ్ ఫ్లోర్లోనే మొదలు పెట్టానండి. ఇది 20 years ప్లాంట్. ఇది 20 years ప్లాంట్. ఓకే. అదొకటి మద్రాస్ కనకాంబరం, అది కూడా 20 years. ఇవన్నీ అంటే మీరు ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు బిల్డింగ్స్ అనేవి లేవండి, బిల్డింగ్సే లేవు. అందుకని మొత్తం నేను ఇట్లా. అంటే మీరు ఇక్కడికి వచ్చి అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 25 years అబౌవ్. 25 అంటే అప్పుడు ఏం లేవు అనుకుంటా. లేవు, ఒక 2-3 ఇళ్ళు ఉన్నాయి. 2-3 ఇళ్ళు తర్వాత అన్ని వచ్చేసినాయి. సో మొత్తం నేడ్ అయిపోయింది. బేసిక్ గా మీరు అనుకున్నది అంటే కింద ఎండ సఫిషియెంట్ గానే ఉంటుంది అనుకున్నా. బట్ పక్కన ఇంత పెద్ద బిల్డింగ్, ఇటు బిల్డింగ్ కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. సో ఎండ రాకుండా మొక్కలకి బేసిక్ జంగిల్ మారుద్దామని నేను ఇట్లా చెట్లు పెంచుకుంటూ ఎన్విరాన్మెంట్ చేస్తున్నాను. సో బేసిక్గానే ఈ అంటే మొక్కలకి మ్యాక్సిమం ఎండ ఉంటేనే అండి. ఎందుకంటే నేను చాలా చోట్ల చూశాను, మొక్కకి ఎండ లేకపోతే అంటే కొద్దిగా ఎండ సోర్స్ ఎట్లా ఉంటే అది అటు వాటి కొమ్మలు అవన్నీ ఇట్లా మొక్కలు ఎండదికి వెళ్ళిపోతూ ఉంటాయి చాలా వరకు. సో ఇప్పుడు చూసుకుంటే ఇట్లా మొత్తం ఎండ ఎక్కడ తగ్గుతుందో అక్కడికే సైడ్ వెళ్ళిపోతూ ఉంటాయి మొక్కలు. సో అలా కాంక్రీట్ జంగిల్ మొత్తాన్ని మంచిగా మారుదామని వచ్చేసారు. సో ఎట్లాంటి రిలాక్సేషన్ ఉంటుందో మీకు పైన ఇప్పుడు ఇంతకుముందు చూశాను, చాలా విశాలంగా ఉంది పైన అంతా. సో పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందండి మీకు? చాలా అండి, చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది నాకు. నాకు చెట్లే లోకం. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ పనులు వాళ్ళు, వాళ్ళ జాబులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా నాకు ఇంకా మొక్కలే పిల్లలే. సో టైం పాస్ అంటే చాలా మందికి గ్రీనరీ చూసిన థెరపీ అంట. గ్రీనరీ చూస్తుంటే థెరపీ అనిపిస్తుంటుంది. సో మీరు ఏమన్నా అంటే చాలా మంది మొక్కలలో తిరుగుతూ ఉంటారు, మొక్కల్లో మాట్లాడు ఆబ్వియస్ మీరు మాట్లాడతారని చెప్పారు. అలా మొక్కలలో మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటే కూడా కైండ్ ఆఫ్ మెడిటేషన్, రిలాక్సేషన్ అన్ని. మన ఏదైనా తలనొప్పి ఉన్నా ఏదన్నా ఉన్నా వచ్చి చెట్టుని అట్లా టచ్ చేసి చూస్తూ ఉంటే అది పోతుంది, మర్చిపోతాం. ఇంకా మనకున్న ఏదన్నా పోతుంది, వెళ్ళిపోతుంది. అవును, బయట ఫ్రెండ్స్ తోటి కొంతమంది మనం షేర్ చేసుకుంటాం. ఓకే, నేనైతే బయటకు వచ్చేస్తానండి. ఏదన్నా కొంచెం నాకు స్ట్రెస్ అనిపించినా ఏదన్నా అన్న వచ్చేసి ఆ మొక్కల దగ్గర ఇటో ఇట్లా తిరుగుతూనే ఉంటా, ఏదో ఒక ఇది పుచ్చుకుని చేస్తూనే ఉంటా. ఆ మొక్కలతో నెగిటివిటీని తీసుకొని పాజిటివిటీని ఇచ్చేస్తూ ఉంటాయి. సూపర్ అండి. సో అలాగే మరి మీరు మార్నింగ్ 1 hour అన్నారు, తర్వాత ఈవినింగ్ కూడా ఆల్మోస్ట్ 3 to 4 hours మీరు స్పెండ్ చేస్తా అన్నారు. దీంతో పాటు మీకు హెల్ప్ చేయడానికి ఇంకెవరైనా ఉన్నారా? నాకు ఉన్నారండి. నాకు మా సర్వెంట్ తను ఉంది. తను కిందంతా తనే వాటరింగ్ చేస్తూ ఉంటుంది. నాకు ఒక పాప ఉంది, వాళ్ళ పాపే. ఆ పాప కోవిడ్ టైంలో వాళ్ళకి స్కూల్స్ లేవు కదా, ఇంకా మేమందరం కలిసే మేమిద్దరం, వాళ్ళ అన్న కూడా ఉన్నాడు, ముగ్గురం కలిసి టెర్రస్ గార్డెన్ ని స్టార్ట్ చేసామండి. ఓకే. సో మీ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయడంలో మీతో పాటు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. చాలా నాకు హెల్ప్ చేశారు. ఇప్పటికీ ఏదైనా హెల్ప్ కావాలంటే మాత్రం వచ్చేస్తారు. సో పిలుదామా? వెన్నెల, తను వెన్నెల అండి. ఇప్పుడు 9th class చదువుతుంది. 7th 6th టైంలో కోవిడ్ ఉంది కదా, ఆ టైంలో స్కూల్స్ లేకపోవడం వల్ల నేను స్టార్ట్ చేయడం, వీళ్ళు నాకు రోజు వచ్చి హెల్ప్ చేయడం. ఆ కుండీలు, ఆ పందిరి అవన్నీ కూడా వాట్ ఎవర్ తిను వాళ్ళ అన్నయ్య నాకు చాలా హెల్ప్ చేశారండి. సో మీరంతా కలిసి స్టార్ట్ చేశారు. అమ్మాయి. ఓకే, ఏం పేరు అమ్మా నీ పేరు? వెన్నెల. ఏం చదువుతున్నావు? 9th class. ఓకే, కోవిడ్ టైంలో నువ్వు 7th 6th ఉన్నావు కదా. ఓకే, సో ఎట్లా మీ మేడంతో వెళ్ళి పైన మంచిగా మొత్తం సెట్ చేసేదానివా? మంచిగా అనిపించేదా? అంటే ఫస్ట్ టైమా నువ్వు ఇట్లా చేయడం? నీకు చాలా ఇష్టమా? ఓకే, సో నీకే మొక్క ఇష్టం బాగా?
అంటే గులాబీ చెట్లు ఇష్టమా లేకపోతే రోజెస్ ఇష్టం? అంటే ఆడపిల్లలు కదా, ఆడపిల్లలు అంటే ఆటోమేటిక్గా రోజెస్ ఇష్టం ఉంటాయి. సో ఏం హెల్ప్ చేస్తావు రోజు నువ్వు? మొక్కలు కట్ చేయడం, వాటర్ పోయడం, సర్ది పెట్టడం, అవన్నీ ఎక్కడ నీట్గా. మొక్కలు కట్ చేసి ప్రూనింగ్ చేస్తావా? అంటే నాకు తెలిసిపోతుంటుంది కదండి. సో అంటే ఈ ఏజ్లోనే తెలుసుకోవడం అనేది వెరీ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే అందరికి చెప్పేది ఇదే, ఏంటంటే పిల్లలకి మొక్కలు ఎలా పెంచాలని నేర్పించాలి. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు చూసుకుంటే చాలామంది ఫోన్లలో ఉంటారు, ఏదో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. బట్ ఇలా మొక్కలు ఎలా పెంచాలని నేర్పిస్తే ఒక ఎప్పుడు నేచర్కి దగ్గరగా ఉంచాలని ఫీలింగ్. పిల్లల్ని నేచర్కి దగ్గరగా ఉంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి వాళ్ళలో, వాళ్ళు కూడా థింకింగ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. సో రోజు ఎంత టైం స్పెండ్ చేస్తావు నువ్వు? అమ్మ ఎంతసేపు అంటే అంతసేపు. అంతేనా? ఓకే. సో పైకి ఉన్నారు అంటే కదా నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళిపోతావు. ఓకే. సో నీళ్ళు నుంచి రావడం ఆలస్యం మామూలుగా వస్తుంది, వీకెండ్స్ మాత్రం కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు స్కూల్స్ బిజీ ఉంది కదా, 9th వచ్చింది కదా కొంచెం, కానీ హాలిడేస్లో ఆ టైంలో నాకు చాలా ఎప్పుడైనా కబురు పెట్టంగానే ఫోన్ చేయంగానే వచ్చేస్తుంది. చాలా హెల్ప్ చేస్తారండి నాకు. ఇప్పుడు మీ అమ్మగారికి వచ్చేసి ఏమో స్ట్రెస్ ఉంటే మొక్కలలోకి వెళ్ళిపోతారంట. మరి నీకు ఎప్పుడైనా చదివి స్ట్రెస్ అనిపిస్తే ఏం చేస్తావు? మొక్కలకు వచ్చేస్తావా? నీవు మా మొక్కలతో నువ్వు మాట్లాడతావా? మేడం మాట్లాడతారు మొక్కలతోటి, నువ్వు మాట్లాడుతుంటావా? ఎస్, ఎందుకంటే మొక్కలతో అవి ఎంత కమ్యూనికేట్ చేస్తే అవి కూడా అంత బాగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. వెరీ గుడ్. నువ్వు కూడా మీ ఇంట్లో కూడా ఏదైనా స్పేస్ ఉంటే తప్పకుండా మొక్కలు స్టార్ట్ చేసింది ఆల్రెడీ. వాళ్ళ ఇంట్లో, నా ఇంట్లో ఏది ఉందో అమ్మ నాకు ఇది కావాలి అంటుంది, పట్టుకెళ్తుంది. నేనేది కొంటే అది తనకి కూడా కొనిస్తా. ఆల్మోస్ట్ చాలా వరకు ఉన్నాయి. వాళ్ళు ఉండేది రెంటెడ్ హౌస్, కానీ ఆయన కింద సెల్లార్లో అక్కడ పెట్టుకుంటుంది. అవునండి. ఎందుకంటే ఇప్పుడు నేను నాకు ఒక క్వశ్చన్ అడగాలి యాక్చువల్గా మిమ్మల్ని. ఇప్పుడు అంటే మీకంటే ఓన్ హౌస్, సో ఇలా పెట్టేస్తున్నారు. రెంటెడ్ హౌస్ ఉన్న వాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకోవాలండి మొక్కలకి? రెంటెడ్ హౌస్ అంటే దాని ఎండను బట్టండి, మెయిన్ ఎండ ఎక్కడ వస్తుందో చూసుకుని. రెంట్ అంటే అందరూ కూడా రెంటెడ్ హౌసెస్లో ఓనర్స్ ఒప్పుకోవచ్చు. అవును, ఓనర్స్ ఒప్పుకోవచ్చు. సో వర్టికల్ గార్డెన్స్ పెట్టుకోవచ్చు. వర్టికల్ గార్డెన్ పెట్టుకోవచ్చు, ఆకుకూరలు పెంచుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. కానీ ఎక్కువ చెట్లు పెడితే ఓనర్స్ ఒప్పుకోరు. ప్లస్ అది సో అంటే బేసిక్గా ఇప్పుడు ఫ్లోర్ ఉందనుకోండి, ఇట్లా నేల ఉందనుకోండి, నేలలో పెడితే ఏమన్నారు. అవును. ఇప్పుడు ఎక్కడలా మా పక్క ఇంట్లో వాళ్ళే పెట్టారు. మా ఓనర్ ఆస్ట్రేలియాలో ఉంటాడు, పక్క ఇంటి ఓనర్. చాలా ఫైట్ చేశాడు వచ్చి, గొడవ. కుక్క డాగ్ అని తెచ్చుకుంటే ఊరుకో, అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే మేమైతే ఓన్ హౌస్ కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఏముండదు. కాకపోతే ఇదేంటంటే ఫ్లోర్ పాడైపోతుంది, వాళ్ళ బాధ వాళ్ళది. ఫ్లోరు అపార్ట్మెంట్స్ అనుకోండి, ఇప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలియదు. సీలింగ్ వాటర్ లీక్ అయింది అనుకోండి, కింద ఫ్లోర్ వాళ్ళు ఇబ్బంది పడతారు. అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయరు. వర్టికల్ గార్డెన్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు మియాపూర్ సైడ్, నిజాంపేట రోడ్లో. ఆవిడ పైన పెంట్ హౌస్ 5th ఫ్లోర్ పైన పెట్టుకుంటున్నారు, కానీ 5th ఫ్లోర్ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారట, వాటర్ లీక్ అవుతుంది, మీరు మొక్కలు పెంచొద్దు అని. చాలా ఇట్లా బాధపడుతున్నారు. అట్లా అంటే ఎంతకైనా ఇబ్బంది పడతారు. ఏదైనా మన ఇల్లు, మన ఓన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఎవరు మన అడిగే వాళ్ళు ఉండరు. నువ్వు ఏ చెట్టు అయినా పెట్టు, ఏదైనా పెట్టు, నువ్వు ఏదైనా చేసుకో, ఏమన్నారు. అది ఎప్పుడైనా మనం గబుక్కుని బయటకు కూడా రావడానికి ఇట్లా హాయిగా ఉంటుంది. అపార్ట్మెంట్లో ఏముందండి, డోర్ తీస్తే వస్తే ఏముంది, అన్ని అపార్ట్మెంట్లు ఇవే. 25 years క్రితం వచ్చారు. దానికి తోడు ప్లస్ మా కాలనీకి అదొక ఒక ఇది ఉందండి. మీరు అబ్జర్వ్ చేయండి, మా కాలనీలో నో అపార్ట్మెంట్స్. అవునండి. మేము అదొక రూల్ పెట్టుకున్నాం. 2 floors అట్లా కట్టారు, కానీ ఇప్పుడు కడుతున్నారు, కానీ మేమైతే అదొక రూల్ పెట్టేసాం, నో అపార్ట్మెంట్స్. మా కాలనీ మీనాక్షి ఎస్టేట్ అపార్ట్మెంట్సే లేవు. మాకు కాంక్రీట్ జంగిల్ అవసరం లేదు అని చెప్పేసి అబ్జర్వ్ చేయండి. ప్రతి రోడ్లో కూడా మాకు ఇప్పటికి 3 years నుంచి 4 years నుంచి మాకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ దాంట్లో మాకు అవార్డ్స్ వస్తున్నాయి మా కాలనీకి. సూపర్. సో ఎక్కడ చూసినా అసలు గ్యాప్ లేనంటే అపార్ట్మెంట్లు కట్టేసి ఉంటాయి కదా. సో ఇక్కడ మాత్రం నో అపార్ట్మెంట్. సూపర్. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టే, ఇఫ్ ఇట్ ఇన్ కేస్ మనకి ఓన్ ప్లేస్ కాదు అనుకుంటే వర్టికల్ గార్డెన్ ఇన్ ద సెన్స్ లైక్ బాల్కనీస్లో పెట్టుకోవచ్చు. వాటర్ ఎక్కువ యూజ్ చేయకుండా పెట్టే ఆకుకూరలు కానీ, ఇప్పుడు గ్రో బ్యాగ్స్లో కానీ ఇప్పుడు అవి వస్తున్నాయి కదా మైక్రో గ్రీన్స్, ఆ టైపు పెంచుకోవచ్చు. అట్లా పెంచుకుంటే మనకి కొంచెం అన్న హెల్త్. ఇప్పుడు వాము పెంచామనుకోండి, ఒక వాము చెట్టు పెట్టుకున్నాం, జలుబు చేసింది, కొంచెం అది వాటర్లో వేసుకొని తాగడానికి అట్లా కొంచెం హెల్త్గా ఉపయోగపడేవి కొన్ని పెంచుకుంటే బెటర్ అని నాకు. ఇప్పుడు మల్టీ విటమిన్, కరివేపాకు, ఆకుకూరలు అట్లాంటి లైఫ్. సో ప్లాన్ ఎట్లా ఉంటుందండి? అంటే ఇప్పుడు వర్టికల్ గార్డెన్ అని మనం అనుకుంటున్నాం,
వర్టికల్ గార్డెన్ అంటే జనాలందరికీ అర్థం కాదు, అంటే పైప్ తీసుకొని అట్లా వర్టికల్ గార్డెన్ అది మైక్రో గ్రీన్ అండి. ఇట్లా ఒక మన గ్రిల్ టైప్ లో కట్ చేయించుకుని దానికి ఇట్లా హుక్స్ లాంటివి దొరుకుతున్నాయి కదా, ఇట్లాంటి కుండీలు అట్లా పెట్టుకోవచ్చు. అట్లా మీరు చిన్న చిన్న చెట్లు ప్లాన్ చేసుకోవచ్చు. ఒక చిన్న గ్రిల్ హ్యాంగ్ చేసుకుని దానికి ఒక 3 అట్లా పెట్టేసుకున్నారనుకోండి, ఒక 12-15 వచ్చేస్తాయి మీకు వర్టికల్. వాటర్ కూడా వాటర్ కింద వెళ్ళదు, ఒక దాంట్లో ఇప్పుడు నేను ఇదిగో ఇక్కడ మీరు ఇప్పుడు ఇదే అబ్జర్వ్ చేయండి, ఆ పైన పోస్తాను, కింద దానికి పోయాను, పైనుంచి కిందకి డ్రాప్ డోర్ లో పెట్టిన దానికి. అట్లా వర్టికల్ గా ప్లాన్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఓకే వెనెల, థ్యాంక్ యూ. సో ఇలానే హెల్ప్ చేస్తూ ఉండు, నువ్వు కూడా మంచి మొక్కలు పెంచుతూ ఉండు, ఓకేనా? ఓకే అండి, మంజుల గారు ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఆన్సర్ చెప్తారా? అది చెర్రీ జామ అండి, చైనా జామ అని కూడా అంటారు. చెర్రీ జామ అవి సేమ్ చెర్రీస్ లానే ఉంటాయి. అంటే టేస్ట్ వైజ్ చెర్రీ లాగా ఉంటుందండి, లేకపోతే లుక్ వైజ్ అలాగే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా స్వీట్ గా ఉంటాయి. ఒక చిన్న మన రేగ్గాయ కూడా కాదు, చెర్రీ కాదు, డిఫరెంట్. జామకాయ చిన్న పింద ఎలా ఉంటుందో ఆ షేప్ లో ఉంటుంది, కానీ చాలా బాగుండేది. నేను దీనికోసం చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను, చూస్తున్నా, ఎక్కడ దొరకలేదు. మా ఇంట్లో ఉండేది, అమ్మ వాళ్ళ ఇంట్లో, మా నాన్నగారు తెచ్చి పెట్టారు. చెట్టు అది చూడంగానే నేను అది ఎంత కష్టన్నావు అని అనుకునేసాను. ఓకే, సో దీని చెర్రీ జామ. ఓకే, ఆన్సర్ ఈస్ చెర్రీ జామ. సో అందుకే చైనా జామ, చెర్రీ జామ. సో అందుకే సామాన్య మానవునికి చాలా దగ్గరగా ఉండే ఫ్రూట్ అంటే జామకాయ కదా. సో ఆన్సర్ ఇస్ చెర్రీ జామ ఆర్ చైనా జామ. ఓకే. సో డిఫరెంట్ మొక్కలు మాకు పరిచయం చేశారండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మిద్దెతోటని మాకు పరిచయం చేసిన థ్యాంక్ యూ అండి. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.